వారు పొట్టును తినరు, పోషకాహారాన్ని వదలరు, రొట్టెను ఏండ్లుగా తింటున్నారు, రోగాలకు దూరంగా ఉంటున్నారు, ఆస్పత్రి మొహం చూడరు, ఆపరేషన్లంటే అస్సలు ఎరగరు. 60 దాటినా 20 ఏళ్ల నవ యువకుల్లా వ్యవసాయ పనులు చేస్తారు అక్కడి జనం. మరి వారి ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొండ కోనల్లో ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా ఉంటారు. తరాలుగా ఈ కొండ కోనల్లోనే జీవిస్తున్నారు. వాళ్ళు ఏళ్లుగా సంప్రదాయ ఆహార అలవాట్లు తప్పితే ఇతరుల మాదిరిగా ఏది దొరికితే అది అసలు తినరు. వారు స్వయంగా పండించుకున్న పంటల నుంచి వచ్చిన ధాన్యాలను పిండి పట్టించి రొట్టెలు చేసుకుని తింటారు. ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా పోడు వ్యవసాయం చేస్తుంటారు. ఆ వ్యవసాయంలో జొన్నలు, రాగులు, మినుములు, కొర్రలు, గోధుమలు, సజ్జలు, మొక్కజొన్నలు, సామలు పండిస్తారు. వాటిని ఆహారంగా తింటారు. జొన్నలతో రొట్టెలు, గట్కా, అంబలి తయారు చేసుకుంటారు. మామూలు జనం ఎక్కువగా ఉదయం అన్నం తింటారు. కానీ వీళ్ళు మాత్రం ప్రతిరోజు ఉదయం రొట్టెలు చేసుకుని తింటారు. ఆ రొట్టెలనే ఉదయం, మధ్యాహ్నం, రాత్రిపూట కూడా ఆహారంగా తీసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏ ఆదివాసీ గిరిజన గూడెంలో చూసినా జొన్న రొట్టెలని ఆహారంగా తీసుకుంటారు. జొన్న రొట్టెలు తినేటప్పుడు బలమైన పప్పులు, కూరలు లేదంటే ఎల్లిగడ్డ కారం కలుపుకొని తింటున్నారు ఆదివాసీ గిరిజనులు. కొమరంభీంగూడ తులసిరాం పటేల్ కి 70 ఏళ్ల వయసుంటుంది. అయినా పొలం పనులు ఈజీగా చేసేస్తాడు. ఇప్పటికీ యువకుల వలె దుక్కులు దున్నుతున్నాడు. తాను ఎప్పుడు ఏ రోగంతోనైనా ఆసుపత్రికి వెళ్లిన సందర్భం లేదంటున్నాడు. రొట్టెలే తమకు రోగాలు రాకుండా దూరం చేస్తున్నాయని చెప్పాడు తులసిరాం. మేం మాత్రం జొన్న రొట్టె సాయంత్రం పొద్దుగల మళ్ళీ చేనులో కూడా రొట్టెలు కట్టుకొని కారం రొట్టె కానీ పప్పు కూడా కానీ మేము మాత్రం కొండపోయి పగటికి అదే తిని మళ్ళా చేనులో పని చేస్తాం. నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు ఉన్నాయి. 70 సంవత్సరాల కూడా నాకు ఏమనిపించదు. నేను చేనులో పోతా వస్తా. నన్ను ఇప్పుడు గట్టిగా ఉన్నాయి, కళ్ళు కూడా నాయి మంచిగా ఉన్నాయి, నా అంతా ఆరోగ్యం మంచిగా ఉన్నది. నేను పని చేస్తున్నా. అరకదుంతా ఇప్పుడు డవరాలు కూడా కొడతా నేను. అట్లా మేము గట్టిగా ఉన్నాం. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్లనే ఆదివాసీలు బలంగా ఉన్నారనేది వాస్తవం. ఈ రోజుల్లో అడుగు తీసి అడుగు వేస్తే చాలా మందికి ఆయాసం వస్తుంది. కానీ ఆదివాసీ గిరిజనులు మాత్రం 100 మీటర్ల ఎత్తున్న కొండలు, గుట్టలు అలవోకగా ఎక్కేస్తారు. ఏ పనైనా హుషారుగా చేస్తుంటారు. ఈ రొట్టెలను తినడంతోనే తమకు ఏ రోగాలు రావడం లేదంటున్నారు ఆదివాసీ గిరిజనులు. జొన్న రొట్టె ముత్తాతల నుంచి వచ్చింది. పెయ్యికి మజబూత్ ఉంటుంది. తింటే పొద్దుకి తింటాం, పొద్దుగాల తింటాం, పొద్దుకి సుఖర్చినాక తింటాం. మళ్ళీ ఎంత పని చేసినా మా మనిషికి అలసిపోడు, గట్టిగా ఉంటాడు. పిల్లగాళ్ళకు సుఖ అదే పెడుతున్నాం. రోగాలు బీగాలు ఏమి రావు. ఎట్లా అంటే మరి ఆకలి కాదు జొన్న రొట్టె తింటే. అన్నము తింటే ఒక్క జోకు తింటాం కానీ ఎప్పుడు తినాం అన్నట్టు రొట్టెనే. ఆ ఊళ్ళో అందరు ఇట్లా తింటారు. చూశారు కదా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో రాగులు, మినుములు, కొర్రలు, గోధుమలు, సజ్జలు, మక్కలు, జొన్న, సామ రొట్టెలు ఉండేలా చూసుకోవాలంటున్నారు ఆదివాసీ గిరిజనులు.